శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటరు, అరాచకవాది, మర్డర్ కేసులో శిక్ష కూడా పడ్డటువంటి వ్యక్తి జైల్లో ఉండి గతంలో పారిపోయి మళ్ళీ ఆ తర్వాత లొంగిపోతే ఈ వ్యవహారాలన్నిటి వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదివరకు అతని వాళ్ళ మనిషి, ఈ మధ్యన మన దగ్గరకు వచ్చినటువంటి మనుషుల కారణంగా ఇదంతా జరిగింది అంటూ తెలుగుదేశంకి సంబంధించిన మీడియా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అప్పుడు వైసీపీలో ఉండి అప్పుడు తెలుగుదేశంలో ఉన్నది ఎవరై అంటే అక్కడ కోటంరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ హైలైట్ చేస్తున్నటువంటి అరుణ అనేటటువంటి ఆవిడని అరెస్ట్ ఒక వైపున కొద్దిసేపటి క్రితం జరిగింది. మరొక వైపున పేర్లు ఎంతవరకు బయట పెట్టలేదు కదా, కానీ కోటంరెడ్డిని పేర్లోకి అయితే సోషల్ మీడియాలో ప్రచారంలోకి అయితే తీసుకొచ్చారు. మరి కోటంరెడ్డి ఏం చెప్తారో చూడాలి. ఇందులో ప్రధానమైనటువంటిది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీలు ఇచ్చారు ఈ లెటర్లు అన్నటువంటి, దాంతోపాటు ఒక మంత్రి అన్నారు. ఆ మంత్రి ఎవరు అన్నటువంటిది వెళ్ళి ఇది ప్రచారం మాత్రం ఇటు తెలుగుదేశం మీడియా